హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. ఇంతకుముందు వరకు అయితే మనము ఈ వీడియోలో మనం జేఎన్టీయూ జగిత్యాల గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఈ జేఎన్టీయూ జగిత్యాల మనం జేఎన్టీయూ సుల్తాన్పూర్ అయితే డిస్కస్ చేసాము. ఇప్పుడు మన జేఎన్టీయూ జగిత్యాల ఈజ్ బెటర్ దెన్ జేఎన్టీయూ సుల్తాన్పూర్, అంటే జేఎన్టీయూ జగిత్యాల సుల్తాన్పూర్ కంటే మంచిదా అనే ఈ వీడియోలో మనం రెండింటిని కంపేర్ చేయడం అయితే జరుగుతుంది. ఈ జేఎన్టీయూ జగిత్యాల బెటర్ దాన్ సుల్తాన్పూర్ అని ఎందుకు అంటున్నానంటే, నేను అవి సుల్తాన్పూర్ అయితే మనకి టాప్ 10లో 19 టాప్ 10లో ఉంది. అది టాప్ 20లో ఉంది. టాప్ 20 వీడియోస్లో చేయటంలో సుల్తాన్పూర్ నేను చెప్పడం జరిగింది. అదే ఇది టాప్ 20లో అయితే లేదు, ఎందుకంటే ఇది అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉంది. మనకి అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉంది. అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి ఇది టాప్ 20లో ఈ జేఎన్టీయూ జగిత్యాల రాలేదు. కానీ ఇట్స్ బెటర్ దెన్ సుల్తాన్పూర్ మనకి. కాకపోతే ఇట్ ఈస్ బెటర్ దెన్ సుల్తాన్పూర్ మనకి. ఇట్ ఈస్ బెటర్ దెన్ సుల్తాన్పూర్ అని మనం చెప్పవచ్చు. దిస్ ఈజ్ బెటర్ దెన్ సుల్తాన్పూర్ జేఎన్టీయూ. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ 2023 ఎంసెట్ కట్ ఆఫ్లో చూసినట్టయితే మనకేమవుతుందంటే కట్ ఆఫ్లో ఏమవుతుంది, లాస్ట్ ఇయర్ జేఎన్టీయూ జగిత్యాలలో మనకు ఓసీకి 11Kకి వస్తే 11Kకి కంప్యూటర్ సైన్స్ జగిత్యాలలో వచ్చింది. ఓసీకి 11Kకి సిఎస్సి జగిత్యాలలో వచ్చింది. మనకు అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఓసీకి ఇక్కడికి వచ్చేసరికి 13K పడుతుంది. 13K సుల్తాన్పూర్ 13K అయితే సుల్తాన్పూర్ పడుతుంది. ఈ 22 అంటే లాస్ట్ 11K వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు, 11K వచ్చిన వాళ్ళు జగిత్యాలకి మనం ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ యొక్క 13K వచ్చిన వాళ్ళు ఏంటంటే ఈ యొక్క సుల్తాన్పూర్ ప్రాధాన్యత. కాకపోతే ఏంటంటే సుల్తాన్పూర్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దిట్ ఈజ్ ఓన్లీ 70 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్. 70 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్ ఉంది. అదైతే మనకి 150 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్ ఉంది. ఇది 150 కిలోమీటర్స్ 2 అవర్స్ మనకి కరీంనగర్ రూట్లో వస్తుంది. జగిత్యాల అనేది కొండగట్టు ప్రాంతం. ఇది కొండగట్టులో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా అక్కడ ఉంది. అది ఫేమస్. అది కూడా నంబర్ 1. ఇక్కడ కొండగట్టు ఆంజనేయుల గుడి విగ్రహం అక్కడ ఉండటం జరిగింది. గుడి దానికి ప్రాధాన్యత ఉంది. దీన్ని కొండగట్టు అని కూడా అంటారు. మనం కొండగట్టు జేఎన్టీయూ అంటారు. ఈ జేఎన్టీయూ అనేది ఎప్పుడు పెట్టారంటే మనకి ఈ జేఎన్టీయూ ఎప్పుడు పెట్టారు, 2007లో పెట్టారు. అంటే 2007లో పెట్టారు. అంటే మనకు ఆల్మోస్ట్ 17 ఇయర్స్ అయిందమ్మా. 17 ఇయర్స్ అయింది. ఆ విధంగా కూడా కంపేర్ చేసి నేను ఇంతకుముందు కంపేర్ చేసిందంటే అది హైదరాబాద్కి దగ్గర ఉంది. టాప్ 20 లెవెల్లో విత్ రెస్పెక్ట్ టు టాప్ 20 లెవెల్లో నేను కంపేర్ చేయడం జరిగింది. ఇది 17 ఇయర్స్. మనకు సుల్తాన్పూర్ వచ్చి 2012, అంటే 12 ఇయర్స్ అయిందమ్మా. 12 ఇయర్స్ అంటే 5 ఇయర్స్ ఓల్డర్ అనమాట. మనకి జేఎన్టీయూ జగిత్యాల వచ్చి 5 ఇయర్స్ ఓల్డర్ కాలేజీ. జేఎన్టీయూ వచ్చి 5 ఇయర్స్ ఓల్డర్ కాలేజీ ప్లస్ 5 ఇయర్స్ ఓల్డర్ కాలేజీ కంపేర్ టు సుల్తాన్పూర్. ఇది రెండోది వచ్చేసి మనకి ఎంసెట్ టాప్ ర్యాంకర్స్ వచ్చేసి జేఎన్టీయూ జగిత్యాలలోనే జాయిన్ అవుతున్నారు. 11K వచ్చిన సిఎస్సి వచ్చిన వాళ్ళు జేఎన్టీయూ జగిత్యాలలోనే జాయిన్ అవుతున్నారు. మూడోది కూడా వచ్చి క్యాంపస్ ప్లేస్మెంట్ పరంగా 2 విధాలుగా మనకి 2 ప్లేసుల్లో కూడా క్యాంపస్ ప్లేస్మెంట్ ఉండటం జరిగింది. ఇది క్యాంపస్ ప్లేస్మెంట్ కూడా నో ప్రాబ్లం, బాగానే ఉంది. అక్కడ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్ కూడా బాగుంది. అదే అక్కడ ఉంది, మనకి సుల్తాన్పూర్లో ఉంది. ఇక్కడ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్ కూడా రావటం జరుగుతుంది. అందుకని ఈ వీడియో కూడా మనకి ఇంపార్టెంట్. ఇది కూడా మనం మిస్ చేసుకోకూడదు. ఎందుకంటే మనకి కౌన్సిలింగ్ ఇంకా జరగనప్పుడు మనం అన్ని డిస్కస్ రీసెర్చ్ చేయాలి. దీన్ని రీసెర్చ్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ రీసెర్చ్. ఇప్పుడు మనం దీనిలో ఇక్కడ ఏమేమి కోర్సులు ఉన్నాయి, అకాడమిక్స్ ఏమేమి ఉన్నాయి, మరి ఇది ఒకసారి అయితే చూద్దాం. అకాడమిక్స్ కోర్స్ ఆఫర్డ్.
ఈ కోర్స్ ఆఫర్ మనకి సుల్తాన్పూర్లో లాగానే ఇక్కడ కూడా మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 60 ఫుల్ టైమ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఉందమ్మా, గుర్తుపెట్టుకోండి. సుల్తాన్పూర్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదు, ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 60 ఉంది, ఎలక్ట్రానిక్స్ 60 ఉంది, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఈ 5 కోర్సెస్ అయితే ఉన్నాయమ్మ ఇక్కడ. మీకు మెకానికల్ ఇంజనీరింగ్, మెకానికల్ 60 ఉంది, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఈసీఈ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది. మనకి సుల్తాన్పూర్లో చూసినట్టయితే అక్కడ ఏముందంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోతే ఏఎంఎల్ ఉంది. అక్కడ అయితే ఒక అడ్వాంటేజ్. ఎవరైతే సపోజ్ నాకు ఏఎంఎల్ కావాలి, నాకు సిఎస్సి విత్ ఏఎంఎల్ కావాలి విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నవాళ్ళు సుల్తాన్పూర్ వెళ్ళొచ్చాము. ఇక్కడ అది కూడా అడ్వాంటేజ్ ఉండదు. సపోజ్ కంప్యూటర్ సైన్స్ కావాలి, ఒక ఓసీ విద్యార్థి నాకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావాల్సి అన్నవాళ్ళు జగిత్యాల రావచ్చు. సెకండ్ టైము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది నాకు సిఎస్సి విత్ సబ్ బ్రాంచెస్ కావాలి, ఏఎంఎల్ కావాలన్నప్పుడు ఇక్కడ లేదు. అది సిఎస్సి విత్ ఏఎంఎల్ అనేది లేనప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? సుల్తాన్పూర్లో ఏఎంఎల్ ఉందమ్మా. అక్కడ అయితే ఏఎంఎల్ సుల్తాన్పూర్లో ఉంది, సుల్తాన్పూర్లో ఏఐఎంఎల్ ఉంది. మీరు అక్కడికి వెళ్ళండి. జస్ట్ మనం రిమైండ్ చేస్తున్నాం అంతే. కంప్యూటర్ సైన్స్ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, కానీ ఇక్కడ ఏఎంఎల్ లేదు. అక్కడ సుల్తాన్పూర్లో ఏఎంఎల్ ఉంది, ఇక్కడ లేదు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావాలంటే మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా చేరవచ్చు. దీనిలో నేను రెండు అన్నీ ఒకటే, జస్ట్ 1 or 2 సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్ డిఫరెంట్ ఉంది. కానీ ఓన్లీ సిఎస్సి విత్ ఏఎంఎల్ 1 సబ్జెక్ట్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఏఎంఎల్కి 1 సబ్జెక్ట్ డిఫరెన్స్ ఉంటుంది అంతే, అంతకుమించి అయితే తేడా లేదు. మనకి 5 కోర్సెస్ ఆఫర్ చేస్తాం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు చూసినట్టయితే మిగతాదంతా ఎంటెక్ ఆఫర్ చేస్తున్నారమ్మ. ఇది కూడా మంచి కాలేజీ, నెంబర్ 1గా ఉంది. అన్నీ ఇది డీసెంట్ ఇంటేక్, అన్ని 65 300 సీట్లు అమ్మ. ఇక్కడ 300 సీట్లు, 65 300 సీట్లు. ఇక్కడ 300 సీట్లు అయితే మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. మీరు అదేవిధంగా ఇది మనకు డీసెంట్ ఇంటేక్ కాబట్టి మీరు ఇది ప్రిఫర్ చేయొచ్చు. మనం సపోజ్ 10Kకి 15Kకి మనకి బీవీఆర్ఐటీ సివిఆర్ అక్కడ చేరే బదులు ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఇక్కడ చేరవచ్చు. మనం అదేవిధంగా వచ్చినట్టయితే మనం కంపేర్ చేద్దాం ఒక్కసారి. మనం లాస్ట్ ఇయర్ ఈ యొక్క జగిత్యాలలో ఉన్న ఈ కాలేజ్ కూడా కంపేర్ చేద్దాం. జగిత్యాల చూడండి, ఇక్కడ మనకు సుల్తాన్పూర్ అంటే JN2S, సుల్తాన్పూర్ JN2S. ఇది జగిత్యాల, ఈ JNT యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జగిత్యాల JNKR. ఇది గుర్తుపెట్టుకోండి బాగా మంచిగా. JNKR జగిత్యాల, JNT యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ జగిత్యాల అటానమస్, JTL జగిత్యాల డిస్టిక్. ఇది కంప్యూటర్ సైన్స్ ఉంది. ఇక్కడ నేను చెప్పినట్టు ఒకటి కంప్యూటర్ సైన్స్ ఉంది, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది. అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్. ఇది అన్నీ 60 సీట్లు, టోటల్గా 300 సీట్స్ ఉండటం జరిగింది. టోటల్గా 300 సీట్లు డీసెంట్ ఇంటెక్గా మనకి ఉండటం జరిగింది. కాబట్టి మనకు క్యాంపస్ ప్లేస్మెంట్కు ఇబ్బంది ఏమి లేదు. నేను చెప్పేది ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్ జగిత్యాలలోనే వస్తాయి, సుల్తాన్పూర్లో 100% గ్యారంటీ, దానిలో నో డౌట్. సో అదేవిధంగా మనం చూసినట్టయితే ఇప్పుడు సుల్తాన్పూర్లో ఈ JNT యూనివర్సిటీ సుల్తాన్పూర్లో మనకేంది సివిల్ లేదమ్మా. అక్కడ సివిల్ ఉందేమో తెలియదు. సుల్తాన్పూర్లో ఇక్కడ కంప్యూటర్ సైన్సే ఉంది ఓన్లీ. కంప్యూటర్ సైన్స్లో చూడండి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 11K అంటే 12K దాకా రావడానికి ఛాన్స్ ఉంది. 12K 12.5K, ఈ ఓసీలో 12.5K, బీసీ అయితే 20, ఇది బీసీబీ అయితే 18K అమ్మ. 18K కాబట్టి 20K, ఈ సంవత్సరం 20K దాకా రావచ్చు బీసీబీ వచ్చి. మన కట్ ఆఫ్ అయితే డెఫినెట్గా 100% పెరుగుతుంది కాబట్టి. బీసీసీ అయితే 57K దాకా వచ్చింది కంప్యూటర్స్. అంటే బీసీసీలో గర్ల్స్ బాయ్స్ వాళ్ళు బీసీసీలో క్యాండిడేట్ చాలా తక్కువ ఉంటారు. మీరు బీసీసీకి SC ST కంటే కూడా ఒక్కోసారి ఎక్కువ వస్తాయమ్మా, మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. కానీ బీసీసీలో క్వాలిఫై అయింది క్యాండిడేట్ చాలా తక్కువ ఉంటారు. SC ST కంటే కూడా చాలా తక్కువ క్యాండిడేట్స్
100లో 100, 200 టోటల్గా మొన్నంతా 300, 400 ఉన్నారు తెలంగాణ మొత్తంలో 300, 400. అలాంటప్పుడు ఎంత ర్యాంక్ వచ్చినా 57 వచ్చి రావచ్చు, 1,00,000 వచ్చినా కానీ ఇక్కడ సీట్ రావచ్చు. దీన్ని మనం బీసీసీని పెద్ద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, దానిలో క్యాండిడేట్సే ఉండరు కాబట్టి. అదేవిధంగా మనం బీసీడీకి వెళ్ళామనుకో, బీసీడీకి 18,000 దాకా వచ్చింది, బీసీఈకి 25,000 ఈ సంవత్సరం పెరగవచ్చు. అదేవిధంగా ఎస్సీకి 30,000 అమ్మ, 30,000 కంప్యూటర్ సైన్స్. ఎస్టీకి అయితే 50 వాళ్ళలో క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి 50 కూడా రావచ్చు. మనకు ఫీజు అయితే మనం చెప్పినట్టుగా 50,000 అమ్మ. దీనిలో 15,000 మీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందనుకో, మీరు 35K కడతారు. ఈ 35K వస్తుంది, మనం 15K కట్టాలి. హాస్టల్ ఫీజు ఇంకో ఉంటే ఒక 30, మొత్తం అన్ని కలిపి 50Kలో అయిపోద్దమ్మా. మీరు కంప్యూటర్ సైన్స్ జారండి. ప్లేస్మెంట్ అయితే 100% గ్యారంటీ జగిత్యాలలో కూడా. అదేవిధంగా మనం ఈసీఈ చూసినట్టయితే ఓసీలో 32K, 23K బాయ్స్, గర్ల్స్లో ఒక్కోసారి పెరగవచ్చు. ఇక్కడ 10K డిఫరెన్స్ ఉంది, ఒక్కోసారి ఈక్వల్ అవ్వచ్చు, అది మనం చెప్పలేము అసలు. ఇది జస్ట్ మన లాస్ట్ ఇయర్ అనేది జస్ట్ అనేది మనకి ఒక ఎస్టిమేషన్ కోసం, ఒక 90%, 60% ఎస్టిమేషన్ కోసం, కానీ అది నెక్స్ట్ ఇయర్ ఇది 24లో ఈ విధంగా కరెక్ట్గా ఇట్లాగే ఉంటాయి అనేది మనం చెప్పలేము. యాక్యురసీ అనేది ఒక 90%, 70, 80, 90% ఓకే, 100% యాక్యురసీ అయితే రాదమ్మా. ఇది బీసీఐ కూడా 37, మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను 33 అయితే ఇది ఉంది, 33K ఇది పెరగచ్చు. ఈసీఈ కూడా జారచ్చు అమ్మ, ఇక్కడ రెండిటిల్లో మీరు జారచ్చు. ఎవరైనా మిగతా వాళ్ళు జీసీ, మళ్ళీ త్రిబుల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే కంప్యూటర్ సైన్స్ కాబట్టి, సపోజ్ సిఎస్సి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 22Kకి వెళ్ళిపోయింది ఇక్కడ. ఎందుకంటే ఈ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారు, 13K వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, 12K వచ్చిన వాళ్ళు జేఎన్టీ సుల్తాన్పూర్ ఏఎంఎల్కి వెళ్ళిపోతారు. ఏం చేస్తారు, జేఎన్టీ సుల్తాన్పూర్ ఏఎంఎల్కి వెళ్ళిపోతారు. ఇక్కడ 20K వచ్చినప్పుడు ఇక్కడ చేరారు. సిఎస్సి అయితే మనం ఓన్లీ జగిత్యాల, ఇక్కడ బ్రాంచ్ వైజ్గా కూడా మనం కట్ ఆఫ్లు చెప్పవచ్చు. అదేవిధంగా మన ఈసీఈ, బీసీడీ అయితే 36K వచ్చింది. బీసీ అయితే 56K వచ్చింది. ఎస్సీ అయితే ఎస్సీ గర్ల్స్ అమ్మ, ఎస్సీ బాయ్స్ 95K కూడా వచ్చింది. సుల్తాన్పూర్ నెంబర్ 1, సుల్తాన్పూర్లో 63. సుల్తాన్పూర్ బాగా కేక, 1,50,000, 50K. సుల్తాన్పూర్ ఎలక్ట్రికల్ అంటే మనకి ఓసీలో అంటే ఎలక్ట్రికల్ 33 ఉంది, గర్ల్స్లో ఇక్కడికి డిఫరెన్స్ చూడండి అమ్మ. 53, 51K. ఇక్కడ గర్ల్స్ హైదరాబాద్ వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు ఇక్కడ జగిత్యాలు, ఎందుకంటే లాంగ్ అయింది, 150 కిలోమీటర్స్ అయిందని. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ గర్ల్స్ అనేవాళ్ళు ఇక్కడే సపోజ్ బీవీఆర్, 18, సివిఆర్ ఇక్కడే జారుతున్నారు, కానీ లోకల్లో ఈ లాంగ్లోకి వెళ్ళి హాస్టల్లో ఉండడానికి వీళ్ళు ఇష్టపడట్లేదు, అందుకని ఆ ర్యాంక్ పెరిగింది. ఇప్పుడు 33,753 వచ్చింది. 753 వచ్చిన వాళ్ళు ఇక్కడ గర్ల్స్ కూడా ఉంటారు, కానీ వీళ్ళు వెళ్ళి ఇక్కడ జాయిన్ అవ్వట్లా. జాయిన్ అవ్వకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, లాంగ్ ఉందలే మనం హాస్టల్లో ఎందుకని అక్కడే చేరిపోతున్నారు. సో అక్కడ డిఫరెన్స్ వస్తుంది చూడండి. ఇదైతే మనకి 51, బీసీబీ బాయ్స్ 67, 54, 33K బీసీబీ, బీసీసీ గర్ల్స్. బీసీసీ అనేది కూడా అసలు ఉండరు, చూసారా మీరు. బీసీసీ గర్ల్స్ ఇక్కడైతే చూడండి 1,142 కూడా వచ్చింది బీసీసీ గర్ల్స్. అది చెప్పలేము దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది. అదేవిధంగా 52Kకి బీసీడీకి వచ్చింది. అసలు బాయ్స్ గర్ల్స్కి ఒక్కోసారి ఈక్వల్ అవుతారు, ఒక్కోసారి గర్ల్స్ కాంపిటీషన్ ఉంటుంది, ఒక్కోసారి బాయ్స్ కాంపిటీషన్ ఉంటుంది. ఎక్కువ శాతం అయితే బాయ్స్కే కాంపిటీషన్ ఉంటుంది, మనం చెప్పలేము దాన్ని. ఈ విధంగా మనకి ఇది రావటం జరుగుతుంది. ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇది చూడండి 80, 1 lakh. ఇది 95 ఈసీఎస్సి గర్ల్స్ వచ్చింది. ఇది ఈడబ్ల్యూఎస్ సేమ్ 1. ఈడబ్ల్యూఎస్కి చూడండి, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ ఉంటారు. 1,33,000, 36 వచ్చినా కానీ నీకు జగిత్యాలు వచ్చింది. ఎవరైనా మీలో 1,36,000 వచ్చినప్పుడు ఈసారి రాకపోవచ్చు. మామూలుగా 83,000 దాకా అయితే మనకి ఇది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అమ్మ, త్రిబుల్. దానికి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి మరి. అదేవిధంగా మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూద్దాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏముందంటే 22K కట్ ఆఫ్ అయిపోయింది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 22K దాకా కట్ ఆఫ్ అయింది. ఇది BCA 27K వచ్చింది. ఇది పెరగచ్చు. ఇవన్నీ మనకి 30K ఉంది, 32K కూడా మనకి ఐటీ రావచ్చు అమ్మ. BCBలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. BCCలో అయితే 22Kకి వచ్చింది. చూసావరా, ఇక్కడైతే ఈక్వల్గా ఉన్నారు. ఇక్కడ ఇక్కడ ఐటీలు చేరిన వాళ్ళు ఎక్కువ గర్ల్స్ ఇక్కడ రాలా. ఇక్కడ అంటే కాంపిటీషన్ ఎక్కువైంది. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ కేసు వచ్చేసరికి వాళ్ళు సిటీ నుంచి కూడా, హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చేసరికి కాంపిటీషన్ అయ్యింది. చూడండి, ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 1,42,000 వచ్చింది. 1,42,000 వచ్చింది. ఇక్కడ ఈసీ జారలా ఇక్కడ ఎవరు. తర్వాత BCD మనకు 36. అది కాంపిటీషన్ మనం చెప్పలేము. ఇది BCD 36, 32K. అండ్ BCA అయితే మైనారిటీ సెక్షన్ చూడండి, ఇక్కడ 66. ఐటీ 66 దాకా రావచ్చు. SC బాయ్స్ గర్ల్స్ కానీ ఈక్వల్గా వచ్చారు. చూసారా. ఈసీఈకి ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది. తర్వాత STకి 62. ఇది EWS మీరు చూడండి, EWS 27K కూడా మనకి ఐటీ రావటం జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కనీసం ఇక్కడ ఇప్పుడు చూడండి క్లియర్గా. దీనికి మధ్య నెక్స్ట్ ఇక్కడ జార్ల వీళ్ళు సుల్తాన్పూర్ వెళ్ళొచ్చు, BVRITకి అక్కడికి వెళ్ళిపోయారు. 22 వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు. 11K 12K వచ్చిన వాళ్ళు ఎవరు రాలే ఇక్కడికి. చూశారు కదా. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇప్పుడు సుల్తాన్పూర్లో చూద్దాం మనం అంత కంపారిజన్. సుల్తాన్పూర్ ఒకసారి చూసి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఎక్కడ స్కిప్ చేసినా మీకు మాత్రం అర్థం కాదు. అది మీకు ఏమీ అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు, నాకు కూడా అర్థం కాదు. సుల్తాన్పూర్ ఇది. మీరు వీడియో స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇప్పుడు సుల్తాన్పూర్ ఉంది చూసారా. సుల్తాన్పూర్లో ఏంది, ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్, అక్కడ సివిల్ లేదు. ఇక్కడ JNTS సుల్తాన్పూర్ ఉంది. సుల్తాన్పూర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది. ఇక్కడ AML ఉంది చూడండి. అక్కడ ఐటీ ఉంది, ఇక్కడ AML ఉంది. ఇక చూద్దాం ఇక్కడ ఓసీలో. ఇక్కడ 19K చెప్పానా. అక్కడ 22K అయితే ఐటీ, 19K వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారమ్మా. పొలోమంట సుల్తాన్పూర్ వెళ్ళిపోదాం మనం, కంప్యూటర్ సైన్స్ AML ఉంది, అక్కడికి ఐటీ కంటే అది బెస్ట్ అని ఇక్కడ ఐటీ చేరారు. 19K వచ్చింది. అక్కడ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జగిత్యాల కొండగట్టులో 22Kకు చేరితే ఇక్కడ 19 వాళ్ళు ఇక్కడికి వచ్చారు. దీని తర్వాత ఎవరు ఏం చేశారు, కొండగట్టుకు వెళ్ళారు. జగిత్యాల ఇక్కడ 13K వచ్చింది. ఎవరైతే ముందు జగిత్యాలలో 11K 12Kకి వెళ్ళారు, జగిత్యాల 12Kకి వెళ్ళారు. 12K తర్వాత రాకపోతే వాళ్ళంతా వచ్చి ఇక్కడ చేరారు, సుల్తాన్పూర్లో చేరారు. ఇది ఫిల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ జగిత్యాల వెళ్ళిన వాళ్ళు ఏం చేశారు, నీకు 12 తర్వాత రాని వాళ్ళు ఏం చేశారు, 12 తర్వాత మనకు ఐటీ ఉంది, అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇష్టం లేని వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఎక్కడికి వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ AML చేరారు. మీకు దీన్ని బట్టి అర్థం ఏమవుతుంది, ఇక్కడ జంప్ అంటే వీళ్ళు సేమ్ JNTUలో చేరాలనే ఇంటెన్షన్ ఉంది వీళ్ళిద్దరికి. మనకి JNTU జగిత్యాలలో ఉన్న వాళ్ళకి, JNTU సుల్తాన్పూర్లోకి. వీళ్ళే ఇక్కడ రాని వాళ్ళు ఇక్కడికి వచ్చి చేరారు. ఇక్కడ ఐటీ ఉందని ఇక్కడ రాని వాళ్ళు AML చేరారు. ఒక 19K అమ్మ, 19K. సో మళ్ళీ క్లియర్ చేద్దాం, చూద్దాం. ఇది 19K కదా. 19K వల్ల వీళ్ళంతా ఏం చేశారు, ఐటీ జగిత్యాలకు వెళ్ళారు, కొండగట్టుకు వెళ్ళారు, 22Kకి వెళ్ళారు. వీళ్ళంతా ఇట్లా మనకు సర్కిల్ లాగా తిరుగుతున్నారు అంతే.
మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ సుల్తాన్పూర్ కొండగట్టుకు వెళ్ళారు, 22Kకి ఐటీ చేరారు. అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏంది, మెయిన్ కంప్యూటర్ సైన్స్ జారాల. కంప్యూటర్ సైన్స్ జేఎన్టీ జగిత్యాల, జేఎన్టీ ముందు జగిత్యాలకి వెళ్ళారు, అక్కడికి రానోళ్ళు సుల్తాన్పూర్ చేరారు. సుల్తాన్పూర్లో రానోళ్ళు తర్వాత మళ్ళీ జగిత్యాల ఐటీకి వెళ్ళారు. ఐటీ వద్దనుకుని మళ్ళీ జగిత్యాల నుంచి ఏఎంఎల్ చేరారు. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో మనకి ఓసి దీనికి కాంపిటీషన్. కాబట్టి మనకి ఆల్మోస్ట్ మనం చెప్పలేము, రెండు బోత్ ఆర్ బెటర్. ఇక్కడ కంపేర్ చేస్తే సుల్తాన్పూరు అండ్ జగిత్యాల ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్. రెండింటికి మధ్య ఫైట్ ఈక్వల్గా రేసు గుర్రాలలాగా పోతున్నాయి అంతే. మనకి దీన్ని ఒకటి ఎక్కువ ఒక తక్కువ అయితే మనం చేయలేము. దీని విషయంలో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయితే చేయలేము మనం. చూడండి ప్లేస్మెంట్కి వెళ్దాం మనం. ప్లేస్మెంట్ చూద్దాం. రెండింటిని కంపేర్ చేస్తాను నేను. కామెంట్స్లో కొంతమంది అడిగారు జేఎన్టీ జగిత్యాల కూడా మంచిదే కదా, మీరు ఎట్లాగో జగిత్యాల కూడా మంచిది. ఇప్పుడు కంపేర్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ప్లేస్మెంట్ ఉంది, ప్లేస్మెంట్ 2021 ప్లేస్మెంట్ ట్రైనింగ్ అండ్ అకాడమిక్. అంటే ఇది లాస్ట్ 23కి చేయలేదు, 21కి చేద్దాం. రెండు మంచివి. జగిత్యాలలో మీరు కంప్యూటర్ సైన్స్ వస్తే జారండి, కంప్యూటర్ సైన్స్ జగిత్యాలలో రాలేదా సుల్తాన్పూర్ రండి, మీకు అదే బ్రాంచ్గా. నాకు ఓన్లీ జగిత్యాలలో ఇష్టమే అంటే కంప్యూటర్ సైన్స్ జారండి, ఐటీ అని జారండి, ఈసీఐ అని జారండి, మీరు ఇబ్బంది ఏమీ లేదు. చూడండి జేఎన్టీ యూనివర్సిటీ కొండగట్టు జగిత్యాల తెలంగాణ 2021. ఇక్కడ యాక్సెన్స్ ఎంత ఉందమ్మా, బ్రాంచ్ వైజ్ ఇచ్చారు బాగా, వెరీ గుడ్. EEE2, ECE2, IT 7. ఐటీ వాళ్ళని ఎక్కువ మందిని తీసుకున్నారు. సిఎస్సి వాళ్ళని ఎక్కువ మందిని, ఐటీ వాళ్ళని 4 మెంబర్స్ని తీసుకున్నారు. టోటల్ 15, 4.5 ప్యాకేజ్. అఫోర్డ్ మెడికల్ టెక్నాలజీస్ సిఎస్సి వాళ్ళు ఒకళ్ళు 5.6. విప్రో 17 మందిని తీసుకున్నారు. ఎంఈ వాళ్ళని మెకానికల్ వాళ్ళని 17 మందిని తీసుకున్నారు. త్రిబుల్ విప్రో కూడా బాగున్నది. మెకానికల్ వాళ్ళని 20 మందిని తీసుకున్నాడు విప్రో వాడు. ఈసీ వాళ్ళని 19 మందిని తీసుకున్నాడు. కంప్యూటర్స్ వాళ్ళని 29 మందిని తీసుకున్నాడు. అందుకని కంప్యూటర్స్ ఎగబడుతున్నారు అందరు జనాలు. చూడండి ఈసీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఈసీకి మెకానికల్ కోర్లు ఎక్కువ తీసుకున్నాడు. 17 మందిని ఐటీ వాళ్ళని తీసుకున్నాడు. మొత్తం 102 మందిని తీసుకున్నాడు ప్లేస్మెంట్ వైజ్గా. చూడండి అదేవిధంగా ఇక్కడ 20 మందిని తీసుకున్నారు. 20లో ఆల్రెడీ మనకి మెకానికల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, 60 సీట్లు. 60లో 20 పోతే ఇక్కడ ఇంక వాళ్ళు 40 ఉంది. ఇక్కడ టీసీఎస్ నింజా, టీసీఎస్లో 52 తీసుకున్నాడు, 3.8. తర్వాత టీసీఎస్ డిజిటల్ వీళ్ళకి 10 lakhs 7 lakhs శాలరీ అయితే వీళ్ళకి 4 lakhs శాలరీ. డిజిటల్ వాళ్ళకి ఎక్కువ శాలరీ. ఇక్కడ 2 సిఎస్సి ఇద్దరినే తీసుకున్నాడు. టీసీఎస్ వాళ్ళు ఆల్రెడీ కొంతమంది టీసీఎస్కి వెళ్ళి ఉండరు. సిజీసి అనే కంపెనీలో 7.5 తీసుకున్నారు. తర్వాత సిజీజీ 3.5 తీసుకున్నారు. వర్త్యూషా కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీ సిఎస్సి వాళ్ళని తీసుకున్నాడు. టోటల్గా 4.5 lakhs. కేకే ఎంటర్ప్రైజ్ క్లౌడ్ ఫోర్స్ 3.7. అదేవిధంగా మనకి ఈసీ వాళ్ళు అయితే క్యాబ్ జెమ్ని 4 తీసుకున్నాడు. మెకానికల్ 5 తీసుకున్నాడు. ఈసీఈ వాళ్ళని 5 తీసుకున్నాడు. సిఎస్సి వాళ్ళని 4 తీసుకున్నాడు. తర్వాత ఐటీ వాళ్ళని 4, సిఎస్సి వాళ్ళని ఇద్దరిని, ఐటీ వాళ్ళని 4, టోటల్ 16 మందిని తీసుకున్నాడు 4 lakhs ప్యాకేజీతో. ఇన్ఫోసిస్ కూడా అంతే, మెకానికల్ వాళ్ళు బాగా తీసుకున్నారు. ఈ విధంగా మొత్తం 3.6. ఐబిఎం కంప్యూటర్స్ ఇది వీళ్ళకి అసలు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ కంటే మెకానికల్ ఈసీ వాళ్ళకి ఎక్కువ ప్లేస్మెంట్ అయింది మనం చెప్పాలనుకుంటే. ఎందుకంటే కంప్యూటర్స్ వాళ్ళు ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళారేమో చూద్దామండి. బ్రాంచ్ వైజ్గా ఎల్టీఐ, కేపీఐటి, ఎక్సావేరు 4. టోటల్. సో ఇది ఈసీఈ త్రిబుల్ ఈ వాళ్ళకి 28. ఇది మెకానికల్ ఎంత, మెకానికల్ 35. ఇక్కడ ఈసీఈ 53, కంప్యూటర్స్ 50. ఇది కంప్యూటర్స్ 59. అంటే ఒక్కళ్ళ తప్పితే ఇక్కడ ఈసీఈ కంప్యూటర్స్ అందరు ప్లేస్ అయ్యారమ్మా. ఇక్కడైతే మనకి త్రిబుల్ ఈ వచ్చి ఇది త్రిబుల్ ఈ త్రిబుల్ ఈలో మెకానికల్ వచ్చి 50% ప్లేస్ అయ్యారు. అంటే వాళ్ళ స్టాటిస్టిక్స్. మన ఐటీలో కూడా ఆల్మోస్ట్ అందరు ప్లేస్ అయ్యారు.
ఐటీ, సిఎస్సి, ఈసీఈలో అందరూ ప్లేస్ అయ్యారు. నా సలహా ఒకటే, మీరు ఈసీఈ వచ్చినా వదలమాకండి దీనిలో. ఇక్కడ ఈసీఈ వచ్చినా వదలొద్దు. కంప్యూటర్స్, ఐటీ అంటే అది మన దానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఈసీఈలో మనకి ఎంత 53, కంప్యూటర్స్ 59, ఐటీలో 56. కాబట్టి ఇక్కడ అంతా ఆల్మోస్ట్ మనం ఏమనుకోవాలి, 100లో ఉన్న 95% ప్లేస్మెంట్ వచ్చిందట్టు. 95% ప్లేస్ అయ్యారమ్మా. ఇది ఆల్రెడీ రికార్డెడ్ మనకి. ఇది అదే ప్రైవేట్ కాలేజెస్ అయితే వాళ్ళు కొంచెం మ్యానిపులేట్ చేయొచ్చు, కానీ ఇక్కడ వీళ్ళకి గవర్నమెంట్ కాబట్టి వీళ్ళకి యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఉంటాయి కదా, వీళ్ళంతా మ్యానిపులేట్ చేయాలి. టోటల్ 300 అవుట్ ఆఫ్ 300 స్టూడెంట్స్కి, అవుట్ ఆఫ్ 300 స్టూడెంట్స్ 233/300 అమ్మ ఆల్మోస్ట్. కాబట్టి ఇక్కడ ఒక కన్క్లూజన్ ఏంటంటే, మనకి ఈసీఈ, ఐటీ అండ్ కంప్యూటర్స్ మూడిటికి టాప్ ప్లేస్మెంట్ ఉంది. అంటే ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఈ సంవత్సరం ఉన్నాయో లేదో మనం ఇంకా అప్డేట్ చేయలేదు. ఈసీఈ, త్రిబుల్ వీళ్ళకి, మిగతాది త్రిబుల్ వాళ్ళకి, ఈసీఈ, కంప్యూటర్స్, ఐటీ వాళ్ళకి 100% ప్లేస్మెంటు. త్రిబుల్ వాళ్ళకి మెకానికల్ వాళ్ళకి వచ్చేసి త్రిబుల్ మెకానికల్ వచ్చి 50% ప్లేస్మెంట్ అయ్యారమ్మా. 50% ప్లేస్మెంట్ అయ్యారు. ఇది మనం ప్లేస్మెంట్ గురించి డిస్కస్ చేయాలి. ఇట్లా మనకి ఇది చూసారా మరి. ఇది మనకి కాబట్టి మనకి అక్కడ ఉండే అక్కడ కూడా 100% ప్లేస్మెంట్ అయింది, ఇక్కడ కూడా అయింది. మీరు ఇబ్బంది ఏం పడవద్దు. అది ఆ విధంగా మనకి ఇదైతే ప్లేస్మెంట్ డీటెయిల్స్ అయింది. అదేవిధంగా మనం ఇక్కడ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయో చూసినట్టయితే ఫెసిలిటీస్కి వెళ్దాం ఒకసారి. ఫెసిలిటీస్ లైబ్రరీ ఉంది, మనకి లైబ్రరీ ఉంది, హాస్టల్ ఉంది, క్యాంపస్ లైఫ్, సెమినార్ హాల్, కోడింగ్ ల్యాబ్, కోడింగ్ అంటే కంప్యూటర్ ల్యాబ్, పీసీ ల్యాబ్, డిస్ప్లే, బ్యాంక్, ఏటీఎం, క్యాంటీన్ ఉంది. ఈ హాస్టల్ అయితే చూద్దాం. హాస్టల్ బాగుంది, అవుట్స్కట్ నుండి బిల్డింగ్ ఎక్సలెంట్, మార్క్స్ బిల్డింగ్ మనకి. జేఎన్‌టీయూ కాలేజ్ జగిత్యాల ఈజ్ వెల్ నోన్ ఎక్స్ట్రా రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ మన ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది, అంత బాగుంది. చీఫ్ వార్డెన్, ప్రిన్సిపల్, హాస్టల్ మేనేజర్, బ్లాక్స్ ఉండే 2 గర్ల్స్ ఉండే 2 బాయ్స్ హాస్టల్స్, 4 హాస్టల్స్. ఇప్పుడు ఇక్కడ అందరూ ఏంటంటే డే స్కాలర్స్ అందరు వస్తే హాస్టల్లోనే ఉండాలి. అంతా రిమోట్ హైదరాబాద్ నుంచి తెలంగాణ చుట్టుపక్కల వాళ్ళు రావాలి కాబట్టి 2 బాయ్స్ 2 గర్ల్స్ ఉండే, ఇబ్బంది ఏమీ లేదు. టోటల్గా మనకి 150 రూమ్స్ ఫర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఫర్ బీటెక్ స్టూడెంట్. కృష్ణా బాయ్స్ న్యూ 60 ఫర్ ఫస్ట్ ఇయర్ ఎంటెక్ స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉన్న అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఉంది, మీరు ఈ వెబ్సైట్ని కూడా చూడండి. హాస్టల్ బ్లాక్స్, గోదావరి హాస్టల్, నీ బాయ్స్ హాస్టల్, శారదా హాస్టల్ బాయ్స్ హాస్టల్, అండ్ ఇది శారదా గర్ల్స్, న్యూ గర్ల్స్, టీవీ రూమ్ ఉంటుంది, పేరెంట్ అండర్టేకింగ్, విజిటర్ ఫామ్ ఉంటుంది. సెక్యూరిటీ అయితే బాగుంది. రూమ్, హోమ్, స్టాఫ్ అయితే మనకి ఫెసిలిటీస్, కంప్లైంట్స్ వీళ్ళు రెగ్యులర్గా మనకి ఇది స్టాఫ్, హాస్టల్ స్టాఫ్ అండ్ రెగ్యులర్ స్టాఫ్ వచ్చి మనకి డిపార్ట్మెంట్స్ అయితే ఈ విధంగా ఉంది. కంపేర్ డిపార్ట్మెంట్స్ చెప్పాం కదా మనం. డిపార్ట్మెంట్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, త్రిబుల్ మెకానికల్, ఇక మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ కంపల్సరీ అమ్మ దీనిలో, కంపల్సరీ. అబౌట్ ఇంకోసారి మనం అబౌట్ చూస్తే ఇది ఆల్రెడీ
ఇది అబౌట్ ఒకసారి చూస్తే ఎస్టాబ్లిష్ 2017 ఇయర్స్ 2007లో అంటే 17 ఇయర్స్ అయిందమ్మా ఇది. అదేమో 12 ఇయర్స్ అయింది సుల్తాన్పూర్. ఇది మనకు సుల్తాన్పూర్కి ఈ జగిత్యాలని కంపారిజన్ చేసాం. మీరు కంప్యూటర్ సైన్స్ ఏఎంఎల్ కావాలంటే అక్కడికి పోవాలి, ఇక్కడ ఐటీ చేరాలంటే ఇక్కడ ఉండాలి. ఐటీ అయితే 22K కూడా వస్తుంది, అక్కడ మనకి ఏఎంఎల్ అయితే 19K కూడా వచ్చింది. ఇదేమో నా వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.